మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. పరిచయం అంటే ఫస్ట్ టైం నేను తనని టెంపుల్లో చూశానురా. మెట్ల మీద రేయ్ గుళ్ళోరా. తను భరతనాట్యం చేస్తూ కనిపించిందిరా. సరే, మన జీవితంలో ఎంతో మంది అమ్మాయిలు కనిపిస్తారనుకుని ఊరెళ్దామనుకుని అలా ట్రావెల్ బస్ ఎక్కాను. కట్ చేస్తే నా పక్క సీట్లోనే ప్రత్యక్షమైందిరా. ఆ వెచ్చని వెన్నెల, ఆ పచ్చని పైరుగాలి, నా పక్కనే అమ్మాయి. తననొకసారి అలా బంధించాలనిపించిందిరా. కౌగిల్లోనా? ఆ కౌగిల్లో కాదురా, ఫోన్లో. అందుకే సెల్ఫీ తీసుకుందామని అలా ఫోన్ తీశాను. అలా దగ్గరకు జరిగానా, కరెక్ట్గా అదే టైంలో డ్రైవర్ దరిద్రుడు బ్రేక్ వేశాడ్రా. ఆ సెల్ఫీ కాస్త కుల్ఫీ అయి కిస్ అయింది రోయ్. అంటే అంటే వెంటనే తను లేచి నేను కొట్టిందా బాబాయ్? లేదురా, నా ఫోన్ నెంబర్ అడిగిందిరా. ఓ, అలా మా పరిచయం మొదలైంది. కానీ ఈ సీన్ ఎక్కడో సినిమాలో చూసినట్టుంది బాబాయ్. రేయ్, సినిమాలు కూడా రియల్ లైఫ్లో నుంచే పుడతాయిరా. నాది రియల్ లైఫ్ లవ్ స్టోరీరా. అంటే నువ్వు పెళ్లికి ముందే ఒక అమ్మాయికి మా ఇచ్చేసావు అన్నమాట. అంటే ఏంట్రా ఇప్పుడు ఈ విషయం కొంపదీసి మీ పిన్నికి చెప్తావా ఏంటి? ఇప్పుడు చెప్పలే. అంటే తర్వాత తర్వాత కూడా చెప్పలే. నువ్వేదైనా పిచ్చి పిచ్చి పనులు చేస్తే అప్పుడు చెప్తాను. రేయ్, నీకు అనవసరంగా నా లవ్ స్టోరీ చెప్పాను చూడు. నాకు బుద్ధుండాలరా. అవును, పొద్దు నువ్వు కూడా లవ్వు గివ్వు అని ఏదో ప్రేమ పాఠాలు చెప్పావు. పెళ్లికి ముందు లవ్ స్టోరీ ఉండాలి, ఎక్స్పీరియన్స్ చేయాలి అని ఏదేదో చెప్పావు కదరా. ఏంటి విషయం? నిజమే కదా బాబాయ్. ఆ ఎక్స్పీరియన్స్ తర్వాతే నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. రేయ్, ఝాన్సీ ఇంట్లోకి రాకముందు, ఈ ఇంట్లోకి వచ్చిన తర్వాత నీలో చాలా మార్పు వచ్చిందిరా. ఏం మార్పు బాబాయ్? సేమ్ ఫిజిక్ మెయింటైన్ చేస్తున్నానే. డైలీ ఎక్సర్సైజులు కూడా చేస్తున్నాను. రేయ్, నేను చెప్పేది ఫిజికల్ మార్పులు కాదురా. నీ మైండ్ సెట్ మారింది, నీ ఆలోచన మారింది అని చెప్తున్నాను. ఏమో మారుండొచ్చు. అయినా మారితే తప్పేంటి? తప్ప నేను అనట్లేదురా. మార్పు క్లియర్గా కనిపిస్తుంది అని అంటున్నాను. బై ది వై, ఇప్పుడు నువ్వు ఝాన్సీని కలిసొచ్చావు కదా? అవును బాబాయ్. ఏంటి, ఏదైనా మాట్లాడాలని వెళ్ళావా? ఊరికే పిల్లలకి స్వీట్ బాక్స్ ఇద్దామని వెళ్ళాను. పిల్లలకేనా, పిల్లలతో పాటు ఝాన్సీకి కూడానా? అంటే తను కూడా మన ఇంట్లోనే ఉంటుంది కదా బాబాయ్. పిల్లలతో పాటు తను తినాలని ఇచ్చాను. అంటే తన నోరు తీపి చేయాలనుకున్నావన్నమాట. ఏంటి బాబాయ్ ఏదేదో మాట్లాడుతున్నావు? ఏం లేదురా, మామూలుగానే అడుగుతున్నా. ఝాన్సీ నువ్వు ప్రేమిస్తున్నావా? అరే గౌతమ్, ఏంటి సైలెంట్గా ఉన్నావు? నువ్వు అలా డైరెక్ట్గా అడిగితే ఏం సమాధానం చెప్పాలో అర్థం కావట్లేదు. నీ మనసులో ఉన్నదే చెప్పరా. ప్రేమిస్తున్నావా లేదా? కన్ఫామ్గా తెలియటం లేదు బాబాయ్. తనంటే ఓ చిన్న అటెన్షన్ ఉంది. అప్పుడప్పుడు తనని కలవాలనిపిస్తుంది, మాట్లాడాలనిపిస్తుంది. ఏదైనా బోర్ కొట్టినప్పుడు తనతో టైం స్పెండ్ చేయాలనిపిస్తుంది. ఇంకా ఏమనిపిస్తున్నాయి? ఏమో బాబాయ్ తెలియటం లేదు. ఒక్కొక్కసారి తనకు దగ్గరగా వెళ్తుంటే హార్ట్ బీట్ కొంచెం పెరిగినట్టు అనిపిస్తుంది. చేతులు కాళ్ళు తిన్నగా ఉండట్లేదు. బాడీ లాంగ్వేజ్ అంతా మారిపోతుంది. అదేంటో అర్థం కావడం లేదు. తన మీద నాకున్నది ఇష్టమో మరింకేంటో అస్సలు అర్థం కావట్లేదు బాబాయ్. ఐఎమ్ కంప్లీట్లీ ఇన్ కన్ఫ్యూజన్ స్టేట్. ఏయ్,
నీలో ఇన్ని రకాల ఎమోషన్స్ వచ్చాయంటే అది అదేరా, ఇది అదేరా. ఇది అదే అంటే ఏంటి బాబాయ్? అది నా నోటితో చెప్పకూడదు, కానీ నీకు నువ్వే అర్థం చేసుకోవాలి. నేను కన్ఫ్యూజన్లో ఉన్నానంటున్నాను కదా, నేనెలా అర్థం చేసుకోగలను? రేయ్, గొంగళి పురుగు సీతాకొక చిలుగ్గా మారింది కదా, అలా కన్ఫ్యూజన్లో నుంచి నువ్వు క్లారిటీలోకి అడుగు పెడతావు చూడు, అప్పుడు అప్పుడు తెలుస్తుందిరా నీకు. కానీ ఏదైనా కానీ ప్రేమ విషయంలో క్విక్ డెసిషన్ ఉండాలిరా. తొందరగా నిర్ణయం తీసుకోవాలి. లేదంటే భగ్న ప్రేమికుల లిస్ట్ ఉంటుంది కదా, ఒక లైలా మజ్ను, ఒక దేవదాసు పారు, వాళ్ళ లిస్టులో నీ పేరు కూడా చేరిపోతుందిరా. గౌతమ్ డాష్ డాష్, గౌతమ్ డాష్ డాష్ అని. జాగ్రత్త. సరే, గుడ్ నైట్ బాబాయ్. నీ పేరు రాసి నా కళ్ళల్లోనే వచ్చేసినానే, నా గుండెల్లోనే పెదవులపైనే ముద్దే అడుగుతానే, కాటుక చెరిపే కన్నీరే రానీనే, వీడిపోను నిన్నే చిన్ని బేబీ, ముద్దు బేబీ, లవ్లీ బేబీ, నువ్వు నా బేబీ. ఒకటే ఒకటే నా హీరో ఇప్పుడేం చేస్తుంటాడో? ఒకవేళ నా గురించి ఆలోచిస్తున్నాడేమో. నేను ఆలోచిస్తుంది నీ గురించే ఝాన్సీ. నన్ను నీ ఆలోచనల్లో పడేశావు, పూర్తిగా నన్ను పడేశావు. అయినా నా పిచ్చి కాకపోతే నా గురించి ఎందుకు ఆలోచిస్తాడు? నేను తనకి ఇంప్రెస్ అయ్యాను, కానీ తనకి నేను తెలీదుగా. ఏం పర్లేదు, కానీ కలుస్తాను, ఇంప్రెస్ చేసి నా గురించి ఆలోచించేలా చేస్తాను. అవును, నువ్వు నన్ను నీ ఆలోచనల్లో పడేసావు ఝాన్సీ, కానీ నీ మనసులో ఏముందో తెలియటం లేదు. అయినా ఏం పర్లేదు, నువ్వు నా లవ్ యాక్సెప్ట్ చేసేలా చేస్తాను.